నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ ప్రాంతీయ దర్శినికి స్వాగతం. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో నేడు జగనన్న బహిరంగ సభకు మరికొన్ని గంటల్లో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్నారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ ఆధ్వర్యంలో జరగనున్న ఈ సభకు పెద్ద సంఖ్యలో ప్రముఖులు, నాయకులు, కార్యకర్తలు కూడా తరలి రానున్నారు. సుమారు 1,00,000 మందితో జరగనున్న బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. ముక్కలుగా ఉన్న ముస్లింలను ఏకతాటిగా చేయడమే లక్ష్యంగా 2 సంవత్సరాల నుంచి ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తోందని ముస్లిం ఐక్యవేదిక నాయకులు పేర్కొన్నారు. అడమై జిల్లా రాయచోటి పట్టణంలో ముస్లిం ఐక్యవేదిక ఆధ్వర్యంలో జోడయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ముస్లిం మైనార్టీలు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, మైనార్టీలను అవగాహన కల్పించే లక్ష్యంగా ముస్లిం ఐక్యవేదిక పనిచేస్తోందన్నారు. हम इनका भरपूर साथ देंगे और ये बस यात्रा जो लेकर चलेंगे इसमें हमारे आदमी भी हम भेजने की और उनका साथ देने की कोशिश करेंगे और इसी तरह से हमेशा हम एक दूसरे का साथ देते रहेंगे तो हर मैदान में हम इंशाअल्लाह आगे बढ़ेंगे। अल्लाह से उम्मीद लगाता हूँ मैं और दुआ भी करता हूँ कि अल्लाह ताला हमारी इस जमात को और ये जो फ़िक्रें कर रहे हैं इनकी फ़िक्रों में और अल्लाह ताला मज़ीद इजाफ़ा फरमाए और इनके भरपूर ताउन फरमाए और भरपूर मदद करने की हमको भी तौफीक अता फरमाए। విధంగా ఉంటుందని అందరం ప్రయత్నం చేసుకొని ముందుకు సాగాలని ఇక్కడ మన హాజీ సయ్యద్ షాబుద్దీన్ సాబ్ మాకు స్వాగతం చాలా రోజుల నుంచి తెలుసు కాబట్టి ఇతని ఇదే విషయం కాదు ఏ విషయంలో కూడా ముస్లిం సమాజాన్ని ముందుగా నిలబడి పోరాటం చేసే రాయచోటిలో వ్యక్తి మన హాజీ సాహెబ్ మాషాల్లా. అందుకే మేము రావడము ఈ రోజు మాకు ఈ యాత్రకు సంపూర్ణ మద్దతు ఇస్తూ నేను మీకు తోడుగా ఉండు. మున్సిపల్ కార్మికులకు జగనన్న ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న సమ్మె 15వ రోజులో భాగంగా బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్స్ పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం వద్ద సంఖ్యలతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా యూనియన్ పట్టణ ప్రధాన కార్యదర్శి దియ్యాల నాగేంద్రబాబు మాట్లాడుతూ ముఖ్యమంత్రి, మంత్రుల కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా మున్సిపల్ కార్మికుల సమ్మెపై ప్రత్యక్ష జోక్యం చేసుకోవాలని, లేని ఎడల ఆందోళనలు మరింత ఉధృతం అవుతాయని, కార్మిక సమ్మెను సకాలంలో పరిష్కరించకపోగా ప్రభుత్వం రెచ్చగొట్టే చర్యలకు పాల్పడటం శోచనీయమని, అరెస్టులు, బెదిరింపులు, నిర్బంధాలతో కార్మికుల సమ్మె పోరాటం ఆగదని హెచ్చరించారు. అట్లాగే ఈ రోజు ఈ సమ్మె సందర్భంగా 3 దఫాలు చర్చలు జరిగాయి. ఈ చర్చల్లో ₹1 కూడా వేతనం పెంచకుండా ఏవైతే ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు చెప్పినటువంటి హామీలు ఉన్నాయో ఆ హామీలు అమలు చేసేదానికి సాధ్యం కాదని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రుల బృందం, కార్మిక సంఘ నాయకులు చెప్పడం సిగ్గుచేటని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. కాబట్టి ఇప్పటికైనా పోలీసుల ద్వారా, బెదిరింపుల ద్వారా సమ్మెను నీరుగార్చాలని చూడటం ఈ ప్రభుత్వానికి తగదని, ఏవైతే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నేతగా అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి మాటలు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనాన్ని అమలు చేయాలా, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ లో పనిచేస్తున్నటువంటి కార్మికులందరినీ కూడా ఎటువంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలా, అట్లాగే ఇంజనీరింగ్ కార్మికులకి స్కిల్డ్, సెమీ స్కిల్డ్ వేతనాలు ఇవ్వాలా, కోవిడ్ కారణంగా తీసుకున్నటువంటి అదనపు సిబ్బందిని అందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి వారికి కూడా సంక్షేమ పథకాలు, అట్లాగే ఈపీఎఫ్, పిఎస్ఐ లాంటి భద్రతా సౌకర్యాలు కూడా అమలు చేయాలని, అట్లాగే పెరుగుతున్నటువంటి పట్టణాలకు అనుగుణంగా, జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి కార్మికులపైన పనిభారాన్ని తగ్గించాలని, అట్లాగే పర్మనెంట్ ఉద్యోగులకు సంబంధించినటువంటి సిపిఎస్ పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సందర్భంగా మరొక మాట కూడా మీడియా ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఈరోజు కార్మికులు అడుగుతున్నటువంటి సమస్యలన్నిటి కూడా పరిష్కారం చేస్తే నీ అంత మహానుభావుడు లేడని చెప్పేసి నెత్తిన పెట్టుకొని మేము నిన్ను మరలా కూడా ఎన్నిక చేసేదానికి సాయశక్తిలో కృషి చేస్తాం. అలా కాకుండా కార్మికులు అనేదొక్కాలా, ఈరోజు భయభ్రాంతులకు గురి చేయాలా, కార్మికుల్ని నయవంచనకు గురి చేయాలని చెప్పి చూస్తే మటుకు రానటువంటి ఎన్నికల్లో
విషయంలో మిమ్మల్ని ఇంటికి పంపించేదానికి కూడా కార్మిక వర్గం సంసిద్ధంగా ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. కె నాగేంద్రబాబు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ కడప జిల్లా అధ్యక్షులు. విజయవాడ మున్సిపల్ కార్పొరేట్ పదవికి ఎంపీ కాసినేని నాని కుమార్తె కేశినేని శ్వేత రాజీనామా చేశారు. విజయవాడ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లిన శ్వేత మేయర్ రాయన భాగ్యలక్ష్మిని కలిసి కార్పొరేటర్ పదవికి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. తన రాజీనామా ఆమోదించాలని కేశినేని శ్వేత కోరారు. మరోవైపు కార్పొరేట్ పదవికి కేశినేని శ్వేత రాజీనామా చేసిన విషయాన్ని తండ్రి కేశినేని నాని ముందుగానే చెప్పారు. శ్వేత మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి తన కార్పొరేటర్ పదవికి రాజీనామా చేస్తారని, ఆ తర్వాత టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని ఆయన పేర్కొన్నారు. అన్నట్టుగానే కార్పొరేటర్ పదవికి శ్వేత రాజీనామా చేశారు. కాగా త్వరలోనే ఢిల్లీకి వెళ్లి తన లోక్సభ సభ్యత్వంతో పాటు తెలుగుదేశం పార్టీకి సైతం రాజీనామా చేస్తానని ఇప్పటికే కేశినేని నాని ప్రకటించారు. అందరికీ కూడా ధన్యవాదాలు. నేను రాజకీయాల్లోకి రాకముందు టాటా ట్రస్ట్ సంస్థలో ఒక ఉన్నత స్థాయిలో నేను రతన్ టాటా గారి తరపున వివిధ రాష్ట్రాల్లో నేను రూరల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు, హెల్త్ కేర్, క్యాన్సర్ కేర్ ప్రాజెక్టులు నిర్వహిస్తూ ఉన్నాను. కానీ నాకు చంద్రబాబు నాయుడు గారు ఒక పిలుపునిచ్చారు. మీలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న యువత, మహిళలు రాజకీయాల్లోకి వస్తేనే సమాజం మెరుగుపడుతుందని ఆయన చెప్పారు. ఆ రోజు నాకు ఆయన మాట మీద నేను నా ఉద్యోగాన్ని వదులుకుని, నా డ్రీమ్ జాబ్ని వదులుకొని నేను రాజకీయాల్లోకి రావడం జరిగింది. ఆ తర్వాత పరిణామాలు ఏంటనేది మీకు అందరికీ కూడా తెలిసిన విషయమే, నేను కొత్తగా చెప్పక్కర్లేదు. కేశినేని నాని గారికి జరిగిన అవమానం ఏంటనేది మీకు అందరికీ తెలిసిందే. కానీ ఒక్కటి మాత్రం చెప్తానండి, నాతో కలిసి 64 మంది కార్పొరేటర్ క్యాండిడేట్లు పోటీ చేశారు తెలుగుదేశం పార్టీ కోసం. వాళ్ళలో బడుగు బలహీన వర్గాల నుండి, మధ్యతరగతి నుండి, దిగువ మధ్యతరగతి నుండి ఎంతోమంది క్యాండిడేట్స్ రిస్క్ అని తెలిసినా కానీ జగన్ గవర్నమెంట్ ఉంది, అది మనకి రిస్క్, మనకి పర్సనల్గా ఏదైనా జరుగుతుందనే అనే ఒక భయం ఉన్నా కానీ ఎంతోమంది ముందుకు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం 1 టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ బన్సిలాల్ మీడియాతో మాట్లాడారు. బహిరంగ ప్రదేశాలలో జన్మదిన వేడుకల పేరుతో మారణాయుధాలను చేతులతో పట్టుకుని భయప్రాంతులకు గురి చేస్తూ జన్మదిన వేడుకలను నిర్వహించిన కొందరిపై ఆర్మ్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. ప్రజలు ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని చెప్పారు. యువత తప్పుత్రోవ పడి గంజాయి లాంటి మాదక ద్రవ్యాలకు అలవాటు పడి వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పిల్లలు సత్ప్రవర్తన వారి తల్లిదండ్రుల బాధ్యత అన్నారు. ఎవరైనా గంజాయి లాంటి మాదక ద్రవ్యాలు సేవిస్తున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడం జరుగుతుందన్నారు. ఇంకా చాలా మంది దగ్గర మారణాయుధాలు ఉన్నాయని, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేశామన్నారు. ప్రజలు భయభ్రాంతులకు గురయ్యే విధంగా ప్రవర్తిస్తున్నారని దృష్టికి వచ్చింది, మా పోలీస్ దృష్టికి. సో ఈ సంఘటనలపై ఈ మధ్య జరిగిన రెండు సంఘటనలపై కేసు కూడా నమోదు చేయడం జరిగింది, వారిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇకపై ఎవరైనా యువకులు అక్రమంగా నడి రోడ్డుపై బర్త్డే వేడుకలు కానీ ఇంకేదైనా సెలబ్రేషన్స్ ఎలాంటి పర్మిషన్ లేకుండా చేసుకోవడం, ప్రజలకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం, మారణాయుధాలు చేత పట్టుకొని ప్రదర్శించడం, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కనుక చేసినట్లయితే వారిపై కఠినంగా చర్యలు తీసుకోబడతాయి. అదేవిధంగా వారిపై పీడీ యాక్ట్ కూడా నమోదు చేయడం జరుగుతుంది. కాబట్టి తల్లిదండ్రులు కూడా, యువకుల యొక్క తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు మంచి సత్ప్రవర్తన కలిగే విధంగా, సన్మార్గంలో నడిచే విధంగా చూసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా బెల్లంపల్లి పట్టణంలో గంజాయి తాగేవాళ్ళు కూడా, యువకులు చాలామంది గంజాయికి బారిన పడ్డారని చెప్పి దృష్టికి వచ్చింది. సో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం బీసీలకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంతో పలు బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు. రజక, వడ్డే, బెస్త సంఘాల నాయకులు మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ఎమ్మిగనూరు బీసీ అభ్యర్థికి కేటాయించడం చాలా సంతోషకరంగా ఉందని, తమ బీసీ కులాల సభ్యులు అందరూ కూడా ఐకమత్యంతో బీసీ అభ్యర్థికి అండగా ఉంటామన్నారు. అయితే అధిష్టానం ఎర్రకోట చెన్నకేశవరెడ్డి సూచించిన వ్యక్తి మాచని వెంకటేష్ కు టికెట్ ఇవ్వడం వల్ల నియోజకవర్గంలో బీసీల బలం మరింత పెరిగిందన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీసీల సత్తా చూపించి బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని వారు పిలుపునిచ్చారు. ఆయన చేసిన త్యాగం వల్లనే ఇప్పుడు బీసీకి వచ్చిందని మేము భావిస్తున్నాం. కాబట్టి ఎమ్మెగనూరులో ఉండే బీసీలంతా రాబోయే ఎన్నికల్లో యూనిట్గా ఐకమత్యంగా ఉండి బీసీకి బలపరిచే అభ్యర్థిని గెలిపించుకోవాలని చెప్పి మేము మనస వాచ ఖచ్చితంగా ఐక్యంగా ఉండి గెలిపించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నా పేరు సి అయ్యప్ప. నేను ఎమ్మెగనూరు పట్టణ రాష్ట్ర సంఘం అధ్యక్షుడిని. ఇంతకుముందు ఎమ్మెగనూరు నియోజకవర్గం బీసీ కేటాయించిన వలన చెన్నకేశ్వరరెడ్డి గారి చెన్నకేశ్వరరెడ్డి ద్వారా సీటు వైఎస్ఆర్ పార్టీ ద్వారా బీసీ కేటాయించడం జరిగినందుకు మేము రాజకీయ సంఘం ద్వారా హర్షం వ్యక్తం చేస్తున్నాము. కాబట్టి మా కుల సంఘం అందరికీ తెలియజేస్తున్నాము. మా బీసీ వాళ్ళకి మా నిలబెట్టినాడు కాబట్టి మేము అక్కడ మద్దతు చేసి ఆయన కోట్లేసి గెలిపేయాలని మేము అనుకున్నాము. మా కులస్తులందరూ కూడా ఈ విచారం చెప్పి ఆయన్ని గెలిపేయాలని చెప్పని మా అందరికీ పిల్లంపించి ఇంటికి వచ్చి చెప్పి ఈ విధంగా చేయాలనుకున్నాం. మన రెడ్డి ఎట్లా ఏ విధంగా ఉన్నాడో మాకు అన్ని రకాలు సహకారం చేసినాడు. ఇప్పుడు మా రెడ్డి ఎక్కడ ఎవరిని నిలబెడితే వాళ్ళకి మద్దతు చేస్తాం. వైస్ ప్రెసిడెంట్గా నేను పోలీస్ తిక్కరాముడు నేను ఈరోజు మన ఎర్రకోట కేశవరెడ్డి ఎమ్మెల్యేగా వాళ్ళు మాచాని వెంకటేశప్పను ప్రకటించినందుకు మా బీసీ కులాసులందరూ మా గంగపుత్ర సంఘం అందరూ కలిసి ఆయనకు మద్దతు ఇవ్వాల్సిందిగా మేమందరము ఆయన కోరుతున్నాము. విశాఖలో అట్టహాసంగా జనభగీధారి చైతన్య కార్యక్రమాన్ని ప్రారంభించారు. సమైక్యతా భావాన్ని చాటుతూ విశాఖ నగరంలో అట్టహాసంగా జనభగీధారి చైతన్య కార్యక్రమం ప్రారంభమైంది. ముందుగా ఎల్ఐసి భవనం సమీపంలోని అంబేద్కర్ జంక్షన్ వద్ద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి విశాఖ జిల్లా జాయింట్ కలెక్టర్ కెఎస్ విశ్వనాథన్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జనభాగీదారి చైతన్య మార్థాన్ ర్యాలీని విశ్వనాథ్ జెండా ఊపి ప్రారంభించారు. అంబేద్కర్ జంక్షన్ నుంచి రామ్నగర్ జంక్షన్, అసీలుపేట, రామ టాకీస్ మీదుగా అంబేద్కర్ భవన్ వరకు ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో అధికారులు, ప్రజా సంఘాల నాయకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ విశ్వనాథన్ మాట్లాడుతూ సమైక్యత భావాన్ని చాటుతూ అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ అసోసియేషన్ ప్రతినిధులు డిపిఓ శ్రీనివాసరావు, డిఆర్డీఏ పీడీ శోభారాణి, డిఈఓ చంద్రకళ, యూసీడీ పీడీ పాపునాయుడు, వివిధ భాగాల ఉన్నతాధికారులు, జీవీఎంసీ అధికారులు, సచివాలయ ఉద్యోగులు, విద్యార్థులు పాల్గొన్నారు. కూడా ఆర్గనైజ్ చేసి వి వాంట్ అ వెరీ maximum participation from people to understand the ideology of Ambedkar, because ఇది ఇప్పుడు మనం ఒక కంట్రీగా యునైటెడ్గా ఇన్ని సంవత్సరాలు సూపర్ పవర్ వరకు మనం ఆలోచించగలుగుతామంటే ఆయన ఇచ్చిన కాన్స్టిట్యూషన్ వల్ల. ఇప్పుడు మనం సూపర్ పవర్గా రీచ్ అవ్వాలంటే ఆయన ఐడియాలజీని మనం అండర్స్టాండ్ చేసుకొని ఎంతవరకు మనం ఇంప్లిమెంట్ చేయగలిగి, బికాజ్ మనం సూపర్ పవర్గా అవుతున్నప్పుడు మనం ఒక్కొక్క పర్సన్ని డెవలప్ చేయాలి. సొసైటీ హ్యాస్ గివెన్ అ లాట్ ఆఫ్ డిస్క్రిమినేషన్. అవి అన్ని డిస్క్రిమినేషన్ ఏం లేకుండా మనం సోషియో ఎకనామిక్ ఈక్వాలిటీని తీసుకొని వచ్చి అందరూ కలిపి ఇట్ షుడ్ బీ అన్ ఈక్విటబుల్ డెవలప్మెంట్. సో దానికోసం ఈ వీఆర్ దిస్ జన్ భాగీదారీ ఆందోళనని మనం తీసుకుని వెళ్తున్నాం. సో చాలామంది వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. మెజారిటీ వాలంటరీగా వచ్చారు. సో దట్ షోస్ ద ఇంపాక్ట్ ఆఫ్. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మడ తెలుగు టీవీ న్యూస్.